జయ అపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథల్లో సినీ ప్రియుల్ని అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజు కథలు పైకి యాక్షన్, ప్రాధాన్యమున్న గ్యాంగ్ స్టార్ల కథల్లా కనిపించినా వాటిలో అంతర్లీనంగా ఓ అణగారిన జాతి పడే వేదన, అణచివేత, అన్యాయం తదితర అంశాలు దాగి ఉంటాయి. జిగర్ తండా, మహన్ లాంటివన్నీ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు వచ్చిన ఈ రెట్రో కూడా ఆ తాను ముక్కే టైటిల్ తగ్గట్లుగానే ఇది 1960, 1993ల మధ్య కాలంలో జరిగే కథ. ఈ చిత్ర ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు ప్రేమ, నవ్వు, యుద్ధం అన్నవి ఇందులో ఉన్న ప్రధాన అంశాలు. ప్రేమించిన భార్య కోసం హింసను వదిలేసిన కథానాయకుడు ఆ ప్రేమను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే ఏం జరిగింది? ఈ ప్రయాణంలో ఓ జాతి మోములో నవ్వులు పూయించే బాధ్యత తనపై ఎందుకు పడింది? దానికోసం తనేం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఇలా భిన్న ధృవాలపై ప్రేమ యుద్ధాల్ని ఒక కథలో మిళితం చేసిన తీరు బాగున్నా వాటి తాలూకు